మద్రాసి మూవీ చూసొచ్చా, స్టారింగ్ శివకార్తికేయన్, విద్యుత్, డైరెక్టర్ బై ఏఆర్ మురుగదాస్. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ 40 మినిట్స్ అయితే ఏంటంటో జరుగుతుంది అన్నమాట. నాకైతే అసలు చిరాకు వచ్చిందన్నమాట. దాని తర్వాత యాక్షన్ సీన్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి మూవీ అయితే చాలా బాగుందన్నమాట, క్లైమాక్స్ వరకు కూడా. అండ్ క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు, అది కూడా బాగుందన్నమాట. కొంచెం ఆ ల్యాగ్ ఉన్న సీన్స్ని తీసేసి కొంచెం ఫాస్ట్ పేస్డ్గా పెట్టుంటే మూవీ కొంచెం ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. మంచి మూవీని కొంచెం చెడగొట్టారన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. 2 hours 45 minutes రన్ టైం అవసరం లేదు, 15 to 20 minutes లేపేసినా పర్లేదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అంటే బేసిక్గా అవి స్టోరీ ప్రోగ్రెషన్కి ఏమీ హెల్ప్ చేయవన్నమాట. సో అందుకని కొంచెం ల్యాగ్లా అనిపిస్తుంది. అలాగే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని యావరేజ్గా చేశారు అని అనిపించింది అన్నమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ప్లాట్ ఏంటంటే తమిళనాడులో గన్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉండేలాగా సప్లై చేయాలని మన విలన్ అనుకుంటాడు అనమాట. ఎలా అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది ఎలా ఉందో అలాగా గన్ను కూడా ఉండేలాగా చూస్తారన్నమాట. ఇలా మన విలన్ అయితే ప్లాన్ చేస్తాడు. దాన్ని ఎన్ఐఏ పోలీస్ వాళ్ళు అడ్డుకున్నారా లేదా, మన శివకార్తికేయన్ వాళ్ళకి ఎలా హెల్ప్ అయ్యాడు, అసలు వీళ్ళ స్టోరీలోకి మనోడు అసలు ఎందుకు దూరాడు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా మనం చూడాలన్నమాట. సడన్గా మూవీ అనేది ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ లాగా మారిపోతుంది అనమాట. అంటే మన శివకార్తికేయన్కి ఒక లోపం ఉంది కదా, ఆ లోపాన్ని హైలైట్ చేస్తూ దానివల్ల మనోడు ఎట్లా హెల్ప్ చేశాడు, ఏంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడని ఇలా తీసుకెళ్ళిపోతారు అనమాట సినిమాని. శివకార్తికేయన్ అయితే ఇరగదీస్తాడు. అసలు తన యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. అసలు చాలా 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 బాగుంది. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. కామన్ మ్యాన్గా ఉంటూ దాంతోపాటు కొంచెం ఇన్నోసెన్స్ ఉంటుంది, ఆ ఇన్నోసెన్స్ని చూపిస్తూ తనకున్న లోపాన్ని కూడా హైలైట్ చేస్తూ అవన్నీ కూడా వేరియేషన్స్ని భలే చూపించాడు. ఫేస్లో కనిపిస్తే యాక్టింగ్ అనేది చాలా బాగా చేశాడు అనమాట. అనిరుద్ధ్ అయితే విశ్వరూపం చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ యాక్షన్ సీన్స్ అయితే క్రేజీ ఉన్నాయన్నమాట సినిమాలో. ప్రతి యాక్షన్ సీన్ ఒక కొరియోగ్రఫీ చాలా బాగుంది. దానికి తోడు అనిరుద్ధ్ అయితే 100% న్యాయం చేస్తాడు. చూడడానికి బాగుంటుంది అండ్ వినడానికి ఆ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ మూవీ నేను చూడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే రుక్మిణి అన్నమాట. తను వావ్ ఎంత బాగుంటుందో అసలు స్క్రీన్ మీద. సప్తసాగరాలు దాటి దగ్గర నుంచి నేను చాలా మంచి ఫ్యాన్ని. ఇంకా హీరోతో సంబంధం లేకుండా తనది ఏ మూవీ వచ్చినా చూశాను అనమాట. ఈ మూవీలో కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది అన్నమాట. అమ్మాయిది మనోడిది ఆ అమ్మాయిది లవ్ ట్రాక్ ఉంటుంది, చిన్న లవ్ ట్రాకే కానీ అది కూడా బాగుంది అన్నమాట.